హలో ఫ్రెండ్స్, జూన్ 1, 2012 తారీఖున ఒక లేడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. నా భర్త శేఖర్, నా కూతురు లావణ్య 4 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ 2008 నుంచి కనిపించట్లేదని చెప్పి ఒక మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేసింది. అప్పుడెప్పుడో మిస్ అయితే ఇప్పుడొచ్చి కంప్లైంట్ ఇస్తున్నావు ఏంటి అని చెప్పి పోలీసులు క్వశ్చన్ చేశారు. దీనికి ఆమె చెప్పిన ఆన్సర్ విని అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. తను ప్రతి వారం చూసే రియాలిటీ షోలో తన భర్తని చంపిన విషయం గురించి మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళే నా భర్తని, నా కూతుర్ని, నా అల్లుడిని చంపుంటారని చెప్పి ఆమె చెప్పింది. ఇది విన్న పోలీసులకి ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ రియాలిటీ షో ఏంటి, ఆ హత్యలేంటని చెప్పి ఆరా తీస్తే 4 సంవత్సరాల క్రితం నాటి మర్డర్ మిస్టరీ ఒకటి బయటపడింది. అసలు ఈ మర్డర్ మిస్టరీ ఎలా బయటపడింది, పోలీసులు ఆ హత్య చేసిన వ్యక్తిని ఎలా కనిపెట్టారు, అసలు ఆ వ్యక్తి ఈ హత్యల్ని ఎందుకు చేశాడు, ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ టు ద షో. మే 17, 2012లో ఈ సంఘటన ఒక రియాలిటీ షోలో జరిగింది. ఇప్పుడు మన తెలుగులో బతుకు జట్కబండి, రచ్చబండ, ఇది కథ కాదు జీవితం ఇలాంటి షోలు ఉన్నాయి కదా. ఇలాంటి టైప్లోనే తమిళ్లో కూడా ఒక షో ఉండేది. ఆ షో పేరే సొలో తెల్లం ఉన్మై. అంటే దీని అర్థం చెప్పేది అన్ని నిజమని. సో ఆ రోజు ఈ షోకి 17 సంవత్సరాల భార్గవి అనే అమ్మాయి తమిళనాడులోని విలుపురం అనే విలేజ్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. తను ప్రేమించిన సతీష్ అనే అబ్బాయిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లిని తన తండ్రి మురుగన్ అస్సలు అంగీకరించలేదు. నీ వయసు ఎంత, ఈ సమయంలో నువ్వు చదువుకోలు గాని ఇలా పెళ్లి గిల్లి ఏంటని చెప్పి ఆ అమ్మాయిని బాగా మందులిచ్చాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ నాన్న మాట వినకుండా సతీష్ని పెళ్లి చేసుకుని వేరుగా కాపురం ఉండేది. సో ఇలా 17 సంవత్సరాల అమ్మాయి లవ్ స్టోరీ, పేరెంట్స్తో గొడవపడి వెళ్ళిపోవటం. సో షోలో గనక దీన్ని పెడితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనుకుని వాళ్ళని ఈ షోకి పిలిచారు. భార్గవి తన భర్త ఆ షోకి రావడానికి అంగీకరించారు. అలాగే భార్గవి తల్లిదండ్రులు కూడా ఆ షోకి రావడానికి అంగీకరించారు. మొత్తానికి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో యాంకర్ వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఆ కొత్తగా పెళ్లిన జంటని అడగడం స్టార్ట్ చేసింది. వాళ్ళు సమాధానం చెప్పడం అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ను కూడా ఆమె కొన్ని క్వశ్చన్స్ అడిగింది. వాళ్ళ నాన్న వాళ్ళమ్మ కూడా ఆ పెళ్లిని అస్సలు సమర్థించలేదు. చిన్నపిల్ల, చదువుకోవాల్సిన వయసులో ఇలా పెళ్లి గిల్లి ఏంటి, ఆమె జీవితం పాడైపోదా, ఇది కేవలం మాత్రమే, కొన్ని రోజులైన తర్వాత వాళ్ళిద్దరూ దాన్ని మర్చిపోతారు, వాళ్ళ మధ్య గొడవలు అవుతాయి, వాళ్ళ మంచి కోసమే పెళ్లి చేసుకోవద్దని చెప్పాను అని వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడటం జరిగింది. ఈ టైంలో భార్గవికి వాళ్ళ అమ్మ నాన్నలకు మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ తర్వాత షోని హోస్ట్ చేస్తున్న యాంకర్ వాళ్ళని ఆపి ఆ అమ్మాయికి నచ్చ చెప్పింది. నిజంగానే నువ్వు చిన్నపిల్లవు కదా, మీ పేరెంట్స్ చెప్పేది వినాలి, బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని ఆమెకి చెప్పడం జరిగింది. కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళమన్న ప్రతిసారి కూడా భార్గవి పెద్దగా నువ్వు చెప్పడం స్టార్ట్ చేసింది. నేను చచ్చినా చస్తానేమో కానీ మా పేరెంట్స్ దగ్గరికి మాత్రం నేను అస్సలు వెళ్ళనని చెప్పి కరాకంటిగా చెప్పేసింది. ఎందుకమ్మా నువ్వు అంత హార్ష్గా మాట్లాడుతున్నావు, మీ నాన్న దగ్గరికే కదా నిన్ను వెళ్ళమని చెప్తుంది అని యాంకర్ అడిగినప్పుడు భార్గవి ఒక షాకింగ్ విషయం చెప్పింది. నేను గాని మా ఇంటికి వెళ్ళాననుకోండి, మా నాన్న నన్ను, నా భర్తని 4 సంవత్సరాల క్రితం చంపేసిన ముగ్గురిలాగే చంపి పూడ్చిపెట్టేస్తాడు అని చెప్పింది. ఇది విన్న తర్వాత యాంకర్ షాక్ అయిపోయింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను క్వశ్చన్ చేసింది. అవును నిజమే, మా నాన్న ఒక ప్రేమ జంటని చంపాడు, అలాగే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను కూడా చంపేశాడని చెప్పి ఆ యాంకర్తో చెప్పింది. అంతేకాకుండా నా మాట కనుక వినకపోతే వీళ్ళకిలాగే నిన్ను కూడా చంపేస్తానని చెప్పి మా నాన్న నన్ను బెదిరించాడని చెప్పి ఆ యాంకర్తో భార్గవి చెప్పడం జరిగింది. దీంతో ఆ యాంకర్ ఏదో కోపంలో పేరెంట్స్ అంటారు కానీ నిజంగానే చంపేస్తారా అని చెప్పేసి అడిగింది. అయినా నువ్వు దగ్గరుండి ఆ హత్యలు ఏమన్నా చూసావని చెప్పి ఆ యాంకర్ అడిగింది. దానికి భార్గవి లేదు నేను చూడలేదు, కానీ మా అమ్మ నాతో చెప్పింది. నేను సతీష్ని పెళ్లి చేసుకోవటం మా అమ్మకి ఇష్టమే, కానీ మా నాన్నకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మా నాన్న కోపంతో ఆ ముగ్గురులాగే నన్ను కూడా చంపేస్తాడని చెప్పి మా అమ్మ నాతో చాలా సార్లు అనేదని భార్గవి చెప్పింది. వీళ్ళు మాట్లాడేదంతా కూడా ఆ షోలో రికార్డ్ అవుతోంది. బట్ అది లైవ్ టెలికాస్ట్ అయితే కాదు. యాంకర్ వాళ్ళ అమ్మని ఏమ్మా మీ అమ్మాయి చెప్పేది నిజమా అని చెప్పి అడిగినప్పుడు నేను చూడలేదండి, కానీ ఆయన నాతో చాలా సార్లు ఈ మాట అంటాం మాత్రం వాస్తవమే అని చెప్పింది. ఇదే విషయాన్ని మురుగన్ అడిగినప్పుడు మురుగన్ కోపంతో పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది, ప్రేమతో కళ్ళు మూసుకుపోయి సొంత తండ్రిని హంతకుడని చెప్పి అంటుందని మురుగన్ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న యాంకర్ కి ఏమీ అర్థం కాలేదు. అసలు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఇదంతా తెలియక ఆమె చాలా కన్ఫ్యూజన్ లో ఉంది.
యాక్చువల్గా ఆ ఎపిసోడ్ వెంటనే టెలికాస్ట్ అవ్వాలి. కానీ ఆ యాంకర్ వాళ్ళ టీంతో మాట్లాడి నిజంగానే ఆ ఊర్లో ఎవరైనా మిస్ అయ్యారా లేదా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా కనుక్కోమని చెప్పి వాళ్ళ టీంని ఆ ఊరికి పంపించింది. వాళ్ళు వెళ్ళి అక్కడున్న వాళ్ళలో చాలా మందిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. లాస్ట్ కి ఒక వ్యక్తి ద్వారా భార్గవి చెప్పిందంతా కూడా నిజమే అని చెప్పి ప్రూవ్ అయింది. బట్ ఆ షో అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మొత్తానికి షోని మే 28వ తారీఖున వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో పైన చెప్పాను కదా, ఆ కన్వర్జేషన్ మొత్తం కూడా ఆ ఛానల్లో టెలికాస్ట్ చేశారు. అలా ఆ షో టెలికాస్ట్ అయిన కొద్ది రోజుల తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. తన కూతురు భర్త కనిపించట్లేదని, అలాగే తను రీసెంట్ గా ఒక రియాలిటీ షో చూసిందని, ఆ షోలో మాట్లాడింది తన భర్త గురించి, తన కూతురు గురించి, అలాగే తన అల్లుడి గురించి అని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ షోలో మాట్లాడే వాళ్ళు కూడా తనకు పర్సనల్ గా తెలుసని కూడా ఆ పోలీసులకి చెప్పింది. పోలీసులు అప్పుడెప్పుడో మిస్ అయితే ఇప్పుడెందుకని చెప్పి ఇలా కంప్లైంట్ ఇస్తున్నాం అంటే, తన భర్త తన కూతురు ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారని చెప్పి అనుకున్నాను, కానీ ఇలా చంపబడ్డారని చెప్పి నాకు ఈ షో ద్వారానే తెలిసిందని చెప్పి ఆమె ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు షాక్ అయిపోయి ఆ ఎపిసోడ్ మొత్తాన్ని చూశారు. పోలీసులు ఆ షో యాంకర్ ని కాంటాక్ట్ అయి మిగిలిన ఫుటేజ్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఆ షోలో టెలికాస్ట్ అయినా టెలికాస్ట్ అవని ప్రతి ఒక్క పార్ట్ ని పోలీసులు పూర్తిగా చూశారు. ఇలా టీవీ ముందు కూర్చొని రియాలిటీ షో చూస్తూ ఉంటే కుదరదు. టీంని ఊరికి పంపించి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఒక టీంని ఆ ఊరికి పంపించారు. బట్ ఆ ఇంట్లో మురుగన్ వాళ్ళ భార్య కనపడలేదు. వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వేరే చుట్టాల ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో పోలీసులకి వాళ్ళిద్దరి పైన అనుమానం ఇంకా ఎక్కువైంది. వాళ్ళ తల్లిదండ్రులు పారిపోయారు, కానీ భార్గవి మాత్రం తన భర్తతో అక్కడే ఉంది. ఆమెను తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ టీవీ షోలో ఒక చోట భార్గవి వాళ్ళని చంపి బావి పక్కన పూడ్చిపెట్టారు అని చెప్పింది. దీంతో భార్గవిని ఆ ప్లేస్ దగ్గరికి పోలీసులు తీసుకుని వెళ్లి తవ్వకాలు చేయడం స్టార్ట్ చేశారు. అంతే, తవ్వకాలు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా 3 అస్థిపంజరాలు బయటికి రావటం మొదలయ్యాయి. దీంతో మురగనే వీళ్ళ ముగ్గురిని హత్య చేశాడని చెప్పి పోలీసులకు అర్థమైపోయింది. ఎలాగైనా సరే మురగన్ని పట్టుకోవాలని చెప్పి గాలింపులు స్టార్ట్ చేశారు. కానీ మురగన్ వాళ్ళ చుట్టాలింట్లో ఆ ఊరు ఈ ఊరు అంటూ తిరగడం మొదలు పెట్టాడు. సో పోలీసులాగా ఫోన్ చేసి బెదిరిస్తే తను భయపడి ఇంకెప్పటికీ బయటకు రాకుండా అలానే దాక్కొని ఉంటాడని చెప్పి ఒక పోలీస్ స్మార్ట్ ఐడియా ఒకటి వేశాడు. ఆ టీవీ షోని నిర్వహించే ఒక వ్యక్తిలాగా ఫోన్ చేసి, ఆ ఎపిసోడ్ వల్ల మీ మీద చాలా వ్యతిరేకత ఏర్పడింది, మీరు కానీ సైలెంట్ గా ఉంటే మీదే తప్పని చెప్పి అందరూ డిసైడ్ చేస్తారు, సో మీ తప్పేం లేదని చెప్పి మీరు గనక చెప్పారనుకోండి ఆ వీడియోను కూడా మేము టెలికాస్ట్ చేస్తాము, అప్పుడు మీది ఎలాంటి తప్పు ఉండదని చెప్పి ప్రజలకు అర్థమైద్ది, మీరు ప్రజల దృష్టిలో మంచోళ్ళుగా అయిపోతారని చెప్పి ఆ పోలీస్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు నమ్మిన మురుగన్ వెంటనే వీడియో రికార్డ్ చేయడం కోసం ఆ స్టూడియో దగ్గరికి వచ్చాడు. అంతే, అక్కడున్న పోలీసులందరూ మురుగన్ని వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మురుగన్ అసలు కథ చెప్పడం మొదలు పెట్టాడు. సో గైస్, ఈ స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మురుగన్, శేఖర్ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే శేఖర్ తన దగ్గరున్న బంగారాన్ని మురుగన్కి ఇచ్చి దాచిపెట్టమని చెప్పాడు. అంటే శేఖర్ దగ్గర ఆ బంగారం ఉంటే ఎవరో ఒకరు దొంగతనం చేస్తారని చెప్పి మురుగన్ మీద నమ్మకంతో నీ దగ్గర ఉంచమని చెప్పి, నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటానని చెప్పి ఆ బంగారం మొత్తాన్ని మురుగన్కి ఇచ్చేశాడు. మురుగన్ కూడా ఆ బంగారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడు. తర్వాత శేఖర్ కూతురు లావణ్య ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతను వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించిన అతను కాదు, తక్కువ క్యాస్ట్ అతన్ని పెళ్లి చేసుకుందని చెప్పి ఆ అమ్మాయిని తను ప్రేమించిన అతన్ని ఇద్దరును కూడా చంపేస్తానని చెప్పి ఊరు వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారు. దీంతో శేఖర్కి ఏం చేయాలో తెలియక వాళ్ళ కూతుర్ని, అల్లుడిని ఇద్దరిని కూడా మురుగన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఊరు వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరు లేచిపోయారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ శేఖర్కి వాళ్ళ కుటుంబం వాళ్ళకు మాత్రమే వాళ్ళిద్దరూ సేఫ్ గా మురుగన్ దగ్గర ఉన్నారని తెలుసు. కానీ లావణ్యాన్ని మురుగన్ వెళ్ళినప్పటి నుంచి టార్చర్ చేసేవాడంట. ఆల్రెడీ తనకు ఒక కూతురు ఉండడంతో మళ్ళీ ఇంకొక అమ్మాయిని పోషించడం కష్టం అని చెప్పేసి ఆమెని పదే పదే దూషిస్తూ ఉండేవాడంట. ఇలాంటి టైంలో ఒకసారి శేఖర్ మురుగన్ ఇంటికి వచ్చాడు. వాళ్ళ కూతురు మురుగన్ చేసిన ప్రతి విషయాన్ని శేఖర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీంతో మండిపోయిన శేఖర్ మురుగన్ ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టాడు. నీ దగ్గరికి నమ్మకంగా పంపిస్తే నా కూతుర్ని ఎలా చూసుకుంటావా, నా బంగారాన్ని నాకు ఇచ్చే, నా కూతుర్ని అల్లుడిని తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి మురుగన్తో కాస్త గట్టిగానే మాట్లాడాడు. దీనికి మురుగన్, నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు,
ఆల్రెడీ నాకు ఒక కూతురుంది, ఆమెనే పోషించుకోలేకపోతున్నాను. అలాంటి టైంలో నీ కూతురు వచ్చేసరికి కాస్త ఏదో కోపాన్ని చూపించాను, అంతేగాని వేరే ఏం లేదని చెప్పి ఇదిగో ఈ మందు తాగని చెప్పేసేసి తనకు మందు పోసి ఆ మందులో విషాన్ని కలిపాడు. అలా విషాన్ని కలిపిన తర్వాత మత్తులో ఉన్న అతన్ని గొంతు నులిమి చంపేశాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో తన బావి పక్కనే ఒక గుంట తీసి ఒక కుర్రోడు సహాయంతో తనని ఆ గుంటలో పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత లావణ్యకి బలవంతంగా విషం కలిపిన మందుని తాగిచ్చి ఆమెను కూడా అలాగే చంపేశాడు. సేమ్ తన తండ్రిని ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడే గుంట తీసి అదే కుర్రోడి సహాయంతో లావణ్యను కూడా అతను పూడ్చిపెట్టేశాడు. ఇంతకీ ఆ కుర్రోడు ఎవడని చెప్పి అనుకుంటున్నారా? ఎవరో కాదు, లావణ్య భర్తే. మురుగన్ లావణ్య భర్తకి రోజు మందు తగ్గిపించి తను ఏం చెప్తే అది చేసేలాగా తను మార్చుకున్నాడు. అందుకని వాళ్ళని చంపటంలో పూడ్చిపెట్టడంలో మురుగన్కి తను హెల్ప్ చేశాడు. కానీ ఇతను ఉంటే ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి సేమ్ అలాగే మందు తాగిపించి అతను కూడా చంపేసి అదే ప్లేస్లో లావణ్య భర్తను కూడా పూడ్చిపెట్టేశాడు. ఇలా తను చేసిన హత్యల మొత్తాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు మురుగన్. ఫైనల్ గా 2020లో కోర్టు ఇతనికి జడ్జిమెంట్ ఇచ్చింది. ముగ్గురిని చంపినందుకు గాను 3 సార్లు లైఫ్ సెంటెన్స్ ని తనకు విధించింది. అలాగే భర్త చేసిన హత్యల గురించి తెలిసినా కానీ బయటకు చెప్పకుండా ఉన్నందుకు మురుగన్ భార్య పైన కూడా కేసు ఫైల్ చేసి శిక్ష విధించారు. సో ఇలాగా ఒక రియాలిటీ షో వలన 4 సంవత్సరాల క్రితం జరిగిన 3 హత్యలు బయటపడ్డాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.